Before we go to the word, I would like to thank this assembly who invited me to come over to this place and share from the word. దేవుని వాక్యాన్ని పంచుకోక ముందు ఈ స్థానిక సంఘానికి వాక్యం పంచుకోవడానికి ప్రేమతో నన్ను ఆహ్వానించిన సంఘమంతటికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I consider it as a privilege to stand along with God's servants and to preach the word. It is a real privilege to me. I consider it as. దేవుని సేవకులైన వారితో కలిసి దేవుని వాక్యాన్ని ప్రకటించడం నేను ఒక గొప్ప భాగ్యముగా ఎంచుకుంటూ ఉన్నాను. Along with my dear brother Jashwant, I'm so grateful to him. He translated it so well. ఇట్స్ నాట్ లైక్ దట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. Yeah. సో సహోదరులు నాకు వందనాలు తెలియజేస్తున్నారు. నేను అంటున్నాను మీరు మాకు చెప్పడం కాదు, మేమే మీకు వందనాలు చెప్పాలంటున్నాను. And also brother Isaac Babu and brother Ratnakaran, along with them, God's servants who God using them mightily in this part of Andhra. అలాగే దేవుని సేవకులు రత్నాకర్ గారు, ఐజక్ గారు, దేవుడు వారిని కూడా బలంగా వాడుకుంటూ ఉన్నారు. వారితో కలిసి పనిచేయడం అనేది నేను భాగ్యంగా ఎంచుకుంటూ ఉన్నాను. I enjoyed the hospitality of our dear family here, the assembly here. ఇక్కడ ఉన్న స్థానిక సంఘము అలాగే కుటుంబాల వారు చూపిన ఆతిథ్యాన్ని నిజంగా నేను ఆస్వాదించాను. It came to such a situation that in fact it embarrassed me. ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే ఆతిథ్యము అది నన్ను నిజంగా చాలా హత్తుకునేటట్లుగా చేసింది. Thank you so much for taking care of me. ఇంత జాగ్రత్త వహించిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. And that thanks go to the whole assembly believers here. నా కృతజ్ఞతలు ఏదైతే ఉన్నాయో అవి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి కాదు కానీ సంఘం అంతటికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. And it will not be right if I not mention one or two families. ఒకటి రెండు పేర్లు ఒకవేళ నేను ప్రస్తావిస్తే అది సరైనది కాదు. First of all, brother Brahmaya and family. మొదటిగా సోదరులు బ్రహ్మయ్య గారు, వారి కుటుంబం వారెంతో చక్కని పరిచర్య చేశారు. And they took care of me and every minute things they were so particular to go through it and helping me in every aspect. ప్రతి చిన్న విషయంలో కూడా వారెంతో సహకరించారు, సహాయం అందించారు. And also I like to mention brother Silas and his dear wife. They also prepared food for many times, and brother Silas and came and to the airport and picked me up, and we are so grateful to you brother. Thank you so much, and dear sister. అలాగే సహోదరులు శైలేష్ గారు, వారి కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. చక్కగా వారు వంటలు చేసి పెట్టారు. మాత్రమే కాదు, సోదరులు శైలేష్ గారు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వారిని పికప్ చేసుకున్నారు. But all the reason to come here is brother John. నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే సోదరుడు జాన్ కెనడీ. Brother Silas' son John, he is with fellowship with our assembly in Delhi. సహోదరులు శైలేష్ గారి కుమారుడు జాన్ ఢిల్లీలో అలెక్స్ జార్జి గారు ఎక్కడైతే సంఘ పెద్దలుగా ఉన్నారో వారి స్థానిక సంఘంలో సహవాసంలో ఉన్నారు. So it's a real joy to meet the saints here in this part of our nation. ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగంలో ఉన్న విశ్వాసులను మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. And also I can't forget you all in this weather conditions from different parts of this state. You all come here patiently to listen from the word. అంత మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మీరు అందరూ వేడి చూడండి ఎలాగుందో. ఎంత వేడి ఉన్నా వివిధ ప్రాంతాల నుండి మీరు అందరూ కూడా దేవుని వాక్యం వినటానికి వచ్చారు. మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. There are many of the Lord's servants here. I can't forget their labor and ministry in this part of state. చాలా మంది దేవుని సేవకులు బహుశా ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారి ప్రాంతాల్లో పడుతున్న ప్రయాస కష్టాన్ని కూడా మేము గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. May God reward you all abundantly and God may use you in the coming days. ప్రభు అత్యధికముగా మిమ్మల్ని దీవించును గాక. రానున్న దినాల్లో ప్రభు బహుగా మిమ్మల్ని ఉపయోగించును గాక. So the very time when I was invited for these meetings, the subject which came to my mind is Matthew's Gospel 18. ఈ సభల కొరకై నేను ఆహ్వానించబడినప్పుడు నా మనసులోకి వచ్చిన అంశం ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం. So
I conveyed this, and the brethren, they were happy to hear from this particular passage. నేను ఈ అధ్యాయంలో ప్రేరేపణ కలిగి ఉన్నాను, దీని నుండి పంచుకుంటాను అని చెప్పినప్పుడు సహోదరులు ఈ సంగతులు వినడానికి వారు చాలా సంతోషించారు. Last 3 days we are meditating from this chapter and concentrating on the very particular subject of God's chosen people, His family and His internal kingdom, the church in this world. గత 3 దినాలుగా ఈ అధ్యాయం మీద మనము కేంద్రీకృతమై ధ్యానాలు ఆలకిస్తూ ఉన్నాం. అనగా దేవుడు ఏర్పరచుకున్న ప్రత్యేకమైన జనాంగం, అనగా దేవుని సంఘమును గురించిన సంగతులు మనం వింటూ ఉన్నాం. And the first session itself, I have requested to you all to become like a children. మొదటి ధ్యానంలోనే కూర్చున్న వారందరితో నేను తెలియచేశాను, మనమందరం పసిపిల్లల్లాగా మారాలి, బిడ్డలను పోలి ఉండాలి అని చెప్పాను. The children aspect is not only to enter into the kingdom of God or kingdom of heaven. పిల్లలుగా ఉండడము అనేది కేవలం పరలోక రాజ్యములో ప్రవేశించడానికే కాదు, But it is also necessary to have the childlike likeness to grow in His church. దేవుని సంఘములో ఎదగడానికి పిల్లలను పోలిన ఆ ప్రవర్తన కూడా ఉండాలి. The very basic quality of the child, I mentioned, it was humility. ఆ పిల్లవాని యొక్క ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంటంటే పిల్లలు చాలా దీనంగా ఉంటారు. That humility is needed not only to enter into the kingdom, but also to grow in the kingdom. ఆ దీనత్వము అనేది కేవలం పరలోక రాజ్యములో ప్రవేశించడానికే కాదు, పరలోక రాజ్యములో అభివృద్ధి చెందడానికి కూడా దీనత్వము అనేది అవసరం. So what does that growth mean? ఆ యొక్క ఎదుగుదల అంటే ఏంటి? That growth doesn't mean just learning from the word. ఆ ఎదుగుదల అనేది కేవలం లోకంలో నుండి నేర్చుకోవడమే కాదు. Last 3 days we are meditating from the word. We are examining the word. గత 3 దినాలుగా దేవుని వాక్యం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. But this time my request is to pause for a while, for a break for a while. ఈ సమయంలో నా విన్నపం ఏంటంటే కొంత విరామం. Because when you read the Psalms, there are many places we see the particular word called Selah. కీర్తనల గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కీర్తనల్లో ఒక మాట మనకు కనబడుతుంది, సెలా అనే ఒక మాట. What does it mean, Selah? Take a break or stop for a while, tune your strings. సెలా అంటే ఆగి ముందుకు సాగుము, లేక కొంత విరామము తీసుకునుము అని అర్థం. And while singing the Psalms, the psalmist says, the leader says, take a pause and tune your strings. Tune the instrument strings. కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే మీరు పాటలు పాడే సమయంలో 1 నిమిషం ఆగి మీ వాయిద్యాలను నాదాన్ని సరిచేసుకోండి అంటూ ఉన్నాడు. So what I want to tell you is, you are listening from the word for the last 3 days. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే గత 3 దినాలుగా దేవుని వాక్యము నుండి సంగతులను మీరు ఆలకిస్తూ ఉన్నారు. So the word you are examining. మీరు ఏ వాక్యాన్ని అయితే పరీక్షిస్తూ ఉన్నారో, But take a pause and allow the word to examine you. కొంత విరామం తీసుకొని ఆ యొక్క వాక్యము మీ జీవితాల్లో పరీక్ష చేసేటట్లుగా మీరు అనుమతించండి. Many times we think my present need is to examine more of the Bible. చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే ప్రస్తుతం నాకున్న అవసరత బైబిల్ని ఎక్కువగా పరీక్షించడం అనుకుంటాం. But let me tell you, sometimes my greater need may be the other way. కానీ ఇలా చెప్పనివ్వండి, గొప్ప అవసరత వేరే విధానంగా ఉంది. Instead of examining more of the Bible, let the Bible examine you. మనము బైబిల్ని ఎక్కువ పరీక్ష చేసే కంటే కూడా బైబిలే మనల్ని పరీక్ష చేసేటట్లుగా అనుమతిద్దాం. What is your condition of our life in a Christian life as a believer? How I am? ఒక విశ్వాసిగా క్రైస్తవ జీవితంలో నేను ఎలా ఉన్నాను? That will be possible only by allowing the Bible, the word, to examine you. దేవుని వాక్యము నీ జీవితాన్ని పరీక్షించడానికి నీవు అనుమతిస్తేనే అది సాధ్యమవుతుంది. అనగా ఒక క్రైస్తవుడిగా విశ్వాసిగా నువ్వు ఎలా ఉన్నావో నీకు అర్థమవుతుంది. The many things we meditated last 3 days. గత 3 దినాలుగా చాలా సంగతులు మనం ధ్యానం చేశాం. How you need to treat the child in your assembly. మీ స్థానిక సంఘములో ఉన్న ఒక దేవుని బిడ్డ విషయంలో ఎలా వ్యవహరించాలో. And you also part of that group. మీరు కూడా
ఆ దేవుని పిల్లలు అనే సమూహములో పాలిభాగస్తులుగా ఉన్నారు. How to protect a child. ఒక దేవుని బిడ్డను ఎలా భద్రం చేయాలి, కాపాడాలి, How to grow in the assembly. సంఘములో ఎలా ఎదగాలి, And how I am involved in the interest of the assembly is purity. స్థానిక సంఘము యొక్క పరిశుద్ధత విషయంలో నేను ఎలా ఆసక్తిని కలిగి ఉన్నాను. And is it anyone is stumbled because of my action or because of my word? నా మాటల ద్వారా కానీ నా క్రియల ద్వారా కానీ ఎవరైనా వారు అడ్డగించబడుతూ ఉన్నారా? Have you ever, myself, I despised any of my believer? నా తోటి విశ్వాసిని ఎన్నడైనా నేను తృణీకరించానా? And I told you that we are watching over by the angels. నేను ముందుగానే చెప్పాను, మనమందరం We మన are watching. క్రియలను దేవదూతలు వారు గమనిస్తూ ఉన్నారు. Even the Son is watching. కుమారుడు మనలను గమనిస్తూ ఉన్నాడు. Even the Father is watching from తండ్రి above. మనలను గమనిస్తూ ఉన్నాడు. So you can't despise your fellow brother. కాబట్టి నీ తోటి విశ్వాసిని సహోదరుణ్ణి నీవు తృణీకరించలేవు. So you need to examine it. Let the word, let the Bible examine you instead of you are keeping on examining the Bible. దేవుని వాక్యాన్ని నీవు పరీక్ష చేసే కంటే కూడా వాక్యము నిన్ను పరీక్ష చేసేటట్లుగా వాక్యాన్ని నీ జీవితంలో అనుమతించు. We'll come back to the last passage what we were meditating in the last class. చివరి ధ్యానములో ఏ సంగతినైతే మనం ధ్యానం చేస్తూ వచ్చామో ఆ చివరి భాగానికి ఇప్పుడు మనం వద్దాం. We the topic was they are forgiven as children. The believers, they are forgiven as children. విశ్వాసులు పిల్లలుగా క్షమించబడడం, అది మన అంశం. We need to learn how to forgive. ఎలా క్షమించాలో మనం ఇక్కడ నేర్చుకోవాలి. And the conversation between Peter and our blessed Lord, there are three things I mentioned. పేతురికి అలాగే మన ప్రియ ప్రభు వారికి మధ్య జరిగిన సంభాషణలో మూడు సంగతులు నేను ప్రస్తావించాను. The first two verses we already meditated. మొదటి రెండు వచనాలు అనగా 21, 22 వచనాలు ముందుగానే మనం ధ్యానం చేశాం. The first was Peter's inquiry about forgiveness. మొట్టమొదటి వచనంలో అనగా 21వ వచనంలో పాప క్షమాపణ గురించిన ప్రశ్నను మనం చూస్తాం. And the second point was Jesus teaching about the extent of God's forgiveness of believers. 22వ వచనంలో విశ్వాసులను క్షమించుటలో అధికముగా క్షమించాలి, విస్తరించి క్షమించాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. And the third point, our Lord is giving an example of our duty to forgive each other. 23వ వచనం నుండి చివరి 3వ పాయింట్లో ఒకరి పట్ల ఒకరు క్షమించుటలో మన యొక్క సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. So before we proceed further, we read that passage carefully. మనం ముందుకు సాగక ముందు ఆ భాగాన్ని జాగ్రత్తగా మనం చదువుదాం. Verses 23 to 35. 23 నుండి 35 వరకు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం నుండి 35వ వచనం వరకు చదువుదాం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పుడు అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, వాని పిల్లలను, వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోటి దాసుల్లో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించేదనని వానిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించెను. కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారమును నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాని నప్పగించెను.
మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునన్నెను. Thank you, brother. May the God bless by the reading of this holy scripture. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగాల మీద ప్రభువు తన దీవెనుంచును గాక. This parable is very familiar to all of us. ఈ ఉపమానం మనందరికీ చాలా సుపరిచితమైనదే. This parable is so severe that many people may conclude that the principle our Lord teaches may not be about the believers. ఈ ఉపమానము ఎలా ఉందంటే చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే ఇది విశ్వాసులకు సంబంధించినది కాదు అనుకుంటూ It ఉంటారు. might be about the unbelievers. ఇది అవిశ్వాసులకు సంబంధించినది అనుకుంటూ ఉంటారు. But our Lord is starting the parable by saying the kingdom of heaven is like this. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ ఉపమానాన్ని ప్రారంభిస్తూ ఇలాగన్నాడు, పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది అన్నాడు. So in the kingdom of heaven there can't be any unbelievers. పరలోక రాజ్యములో అవిశ్వాసులు ఉండటానికి వీలు లేదు. It is the group of redeemed children of God. విమోచించబడిన దేవుని జనాంగము మాత్రమే పరలోక రాజ్యములో ఉంటారు. So just as it is necessary for a parent to deal harshly with the children, even for the Lord it is necessary to deal with his children. తండ్రి తమ పిల్లల విషయంలో కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. అలాగే మన పరలోకపు తండ్రి కూడా తన పిల్లలైన మన విషయంలో కొన్నిసార్లు ఆయన కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. Hebrews chapter 12 verse 6 we read like this: the Lord disciplines the one he loves and he chastens everyone he accepts as his son. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం, ప్రభువు తన్ను ప్రేమించు వారందరినీ ఆయన క్షమిస్తాడు, ప్రతి ఒక్కరిని అనగా తన కుమారుని దండిస్తాడనే మాటలు మనం చూస్తాం. In 1 Corinthians chapter 11 verse 30 we read about the Corinthian believers. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో కొరింథీ విశ్వాసులను గురించి మనం అక్కడ చదువుతాం. And their life was immoral and unrepentant that God put them on sick beds. వారి యొక్క జీవితం నీతి లేకుండా అపవిత్రతగా ఉంది కాబట్టి దేవుడు వారిని రోగములకు అప్పగించాడు అనే సంగతి మనం అక్కడ చదువుతాం. And even caused some of them to die. వారిలో కొద్దిమంది నిద్రిస్తున్నారనే మాటలు కూడా వ్రాయబడ్డాయి. And he struck Ananias and Sapphira dead for lying to the Holy Spirit. పరిశుద్ధాత్మ విషయంలో అబద్ధము చెప్పిన కారణాన అననీయ సప్పిరాలు ఇరువురు కూడా చనిపోయారు. They were all believers. వారందరూ విశ్వాసులే. Because that was sometimes it was only when he can correct their disobedience and protect the purity and holiness of his church. సంఘము యొక్క పరిశుద్ధతను కాపాడే విషయంలో కొన్నిసార్లు ఆయన వారిని గద్దిస్తాడు, అవసరాన్ని బట్టి శిక్షిస్తాడు. And our Lord specifically starting this parable by saying it is about the kingdom of heaven. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని ప్రారంభించేటప్పుడు ప్రత్యేకంగా ఆయన ఈ మాటని సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యమును పోలి ఉన్నది అన్నాడు. That citizenship is only for the believers. ఈ పరలోక రాజ్య పౌరసత్వము అనేది కేవలం విశ్వాసులకు మాత్రమే. And verse 23 starts therefore. కావున అని 23వ వచనం ఆరంభమవుతూ ఉంది. కావున. It is a direct response to the Peter's question about forgiving a brother. ఒక సహోదరుని క్షమించే విషయంలో పేతురు ప్రభువుని ప్రశ్న అడిగాడు కదా, ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. It was a response to his teaching about discipline within the church. సంఘము లోపల క్రమశిక్షణ చేయడం అనే దానికి స్పందనగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. The main character there is a servant. ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే అక్కడ ఒక దాసుడు ఉన్నాడు. Let us call him as the first servant. అతడు మొదటి దాసుడు అని మనం చెప్పుకుందాం. That first servant went through 3 stages in his experience of forgiveness. ఆ మొదటి దాసుడు తన జీవితంలో క్షమించే 3 అనుభవాల గుండా వెళ్ళాడు. First of all, the first stage was he was a debtor. మొట్టమొదటిది అతడు రుణస్థుడు అనగా అప్పు ఉన్నాడు. In verses from 23 to 27 when we realize that this person was a debtor. 23 నుండి 27 వరకు మనం చదివినప్పుడు ఈ వ్యక్తి వేరే వారికి అప్పు ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. And the second part of his experience of forgiveness is from verses 28 to 23. క్షమాపణ అనే అనుభవంలో అతనికి 28 to 30.
రెండవ అనుభవం ఏంటంటే 28 నుండి 30 వరకు మనం చూస్తాం. 28 నుండి 30 వరకు. There we see him as a creditor. అక్కడ అతనికి వేరే వారు అప్పున్నారు. ఆ సంగతిని మనం చూస్తాం. And from verse 31 to 34, we see him as a prisoner. 31 నుండి 34 వరకు ఆ దాసుడు ఒక ఖైదీగా చెరసాల్లో వేయబడడం మనం చూస్తాం. So 3 stages of a believer, the one who experienced the forgiveness from the Lord. ఒక విశ్వాసి యొక్క జీవితంలో దేవుని యొక్క క్షమాపణను అనుభవించే 3 స్థానాలు. He was a debtor. మొదటి స్థానం He was a అతడేమో అప్పు ఉన్నాడు. He was a creditor. రెండవ స్థానం అతడికి వేరే వారు అప్పున్నారు. But later he became a prisoner. మూడవ స్థానం అతడు ఒక ఖైదీగా ఒక నేరస్తుడు అయిపోయాడు. Let us think about that stage of debtor. మొదటి స్థానాన్ని మనం ఆలోచన చేద్దాం. అతడు రుణస్థుడు లేక అతడు అప్పు ఉన్నాడు. This king calls his servant to take the account. రాజు తన దాసుని పిలిచి లెక్క చెప్పమన్నాడు. This man was a person with great responsibility. ఈ యొక్క వ్యక్తి చాలా బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. King had many persons to look after the provinces and collect their taxes. ఆ రాజుకు సంబంధించిన సంస్థానాలన్నింటినీ దర్శించి పన్ను వసూలు చేసే బాధ్యతలు వారికి ఉన్నాయి. So this occasion might be the king taking a regular accounting from his people. కాబట్టి ఈ దాసుడు ఇతను పన్ను వసూలు చేస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు రాజుగారు సందర్భానుసారంగా ఆ పన్ను వసూలు చేసే వారిని లెక్క అడుగుతూ ఉంటాడు. This accounting we cannot compare with God's final judgment. ఈ యొక్క లెక్కను దేవుని యొక్క చివరి తీర్పుగా మనము పరిగణించకూడదు. Because after the judgment there is no opportunity to get the forgiveness or give the forgiveness. ఒక్కసారి తీర్పు జరిగిన తర్వాత ఇక క్షమించడానికి కానీ క్షమాపణ అనుగ్రహించడానికి కానీ అవకాశం లేదు. Just as 70 times 7 represents the limitless number of times, ఎలాగైతే 70 ఏండ్ల మారు మట్టుకు అన్నాడు, అనగా పరిమితి లేకుండా క్షమించాలి అని చెప్పాడు. this person, he is a debtor for 10,000 talents. అయితే ఈ వ్యక్తి ఎన్నిసార్లు అప్పు ఉన్నాడు అంటే 10,000 సార్లు పైగా అప్పు ఉన్నాడు. A limitless amount of money. అంటే పరిమితి లేనంత డబ్బు అప్పుగా అతడు కలిగి ఉన్నాడు. From the historical documents of that time, the whole Palestine nation, the taxes were collected in a year was 900 talents. ఆ దినాల్లో చరిత్రను కనుక మనం గమనిస్తే పాలస్తీనా దేశము నుండి సంవత్సరానికి వసూలు చేసే పన్ను ఎంత అంటే 900 దేనారాలు. So Jesus here, our Lord says, this person is owed the king 10,000 talents. ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు? 10,000 దేనారములు అని అన్నాడు. So which represents the debt for sin that every man owes God. 10,000 తలాంతులు, 10,000 తలాంతులు అతడు అప్పు ఉన్నాడు. When the Holy Spirit convicts a person about his sin, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని తన పాపం విషయమై ఒప్పించినప్పుడు that person realizes that the extent of my sin is beyond comprehension and it is unpayable. ఇదిగో నా యొక్క పాపము క్షమించరానిది, అది చాలా ఉన్నతమైనది అని ఆ వ్యక్తి గుర్తించినప్పుడు, the servant here, he represents an unbeliever. ఇక్కడున్న దాసుడు అవిశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. But he has given the knowledge of God. అయితే అతనికి దేవుని జ్ఞానము ఇవ్వబడింది. He got that life from God. దేవుని నుండి ఆ జీవాన్ని అతడు పొందుకున్నాడు. And he has got an opportunity to give God which is due to him. దేవునికి ఏదైతే తాను అప్పుగా ఉన్నాడో దాన్ని చెల్లించవలసిన వాడుగా ఉన్నాడు. In verse 25, there the punishment is mentioned. అక్కడ ఆ శిక్ష అనేది చెప్పబడింది. What it is? ఆ శిక్ష ఏంటి? Please read. 25వ వచనం చదువు. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవల్ని అని ఆజ్ఞాపించాను. Just think about it. This person owes 10,000 talents and the king ordered him to put him in prison till he repay that money. 10,000 తలాంతులు ఇతడు అప్పు ఉన్నాడు. ఊహించుకోండి, చెల్లించే అంతవరకు రాజుగారు ఆ వ్యక్తిని చెరసాల్లో వేయమంటే this thing, it will remain of the hell. వాడు అగ్నిగుండంలోనే ఉండేవాడు. Where a person is condemned and put him in the eternal hell and he will never be able to
repay that amount. అతడు నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. ఇక ఎన్నడూ తన జీవితంలో ఆ యొక్క సొమ్మును తిరిగి చెల్లించలేడు. And this person realizes that in my lifetime, he will not be able to repay that money. ఈ వ్యక్తి ఏమి గుర్తిస్తూ ఉన్నాడు అంటే, నా జీవిత కాలములో నేను అప్పుగా ఉన్న సొమ్మును నేను చెల్లించలేను. A sinner, he realized the need of salvation. పాపి రక్షణ యొక్క అవసరతను గుర్తించాలి. Yes, I will never be able to repay the penalty of my sin. నా పాపమునకు తగిన శిక్షకు బదులుగా నేను ఏమీ తిరిగి చెల్లించలేను. So realizing his inexcusable guilt and sensing king's goodness, he fall upon the king's feet. కాబట్టి తాను గుర్తించి రాజు యొక్క పాదాల మీద పడి సాగిలపడ్డాడు. So it was an act of total submission. అంటే తన్ను తాను అప్పగించుకున్నటువంటి క్రియది. In verse 26, the second part we read like the Lord, have patience with me, I will pay thee all. వచనం 26లో, ప్రభువా నా ఎడల ఓర్చుకునుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా. But it is an unrealistic promise. నిజంగా ఇది నిజమైన మాట కాదు, హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. His understanding is faulty. ఇతని యొక్క అవగాహన వేరుగా ఉంది. But at the same time his attitude was right. అదే సమయంలో అతని వైఖరి మాత్రం సరిగానే ఉంది. The king well knew that. రాజుగారికి ఆ సంగతి బాగా తెలుసు. So despite his good intentions, the servant could never do what he is promised, and he did not rebuke the servant. ఆ దాసుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో దాన్ని చేయలేడనే సంగతి రాజుకు తెలుసు కాబట్టి దాసుడు చెప్పినప్పుడు యజమానుడు అనగా రాజు కోప్పడలా. Rather in verse 27 we read, then the lord of that servant was moved with compassion and loosed him and forgave him the debt. 27వ వచనంలో, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించనని చదువుతున్నాం. So this is an extraordinary picture of our God's compassion. ఇది మన దేవుని యొక్క అత్యధికమైనటువంటి కనికరం And compassionable love for the genuine repentant sinner. ఒక వ్యక్తి నిజంగా పాప క్షమాపణ కోరినప్పుడు ఆ వ్యక్తి పట్ల మన ప్రియ ప్రభు ఆయన నిజంగా కనికరము చూపుతాడు. This is what God does to every sinner. ఇది ప్రతి పాప విషయంలో దేవుడు అలాగే చేస్తాడు. His debt will never be repayable. ప్రతి పాపి తన అప్పును ఎన్నడూ తిరిగి చెల్లించలేడు. But with all humility, with all repentance, when he comes to the feet of the Lord, he is willing to forgive. సంపూర్ణ దీనత్వంతో సంపూర్ణ తగ్గింపుతో అతడు క్షమించబడడానికి దేవుని సన్నిధికి ఇష్టపూర్వకంగా వచ్చినప్పుడు అతడు నిశ్చయంగా క్షమించబడతాడు. But this parable is not to illustrate the complete aspect of the salvation. అయితే రక్షణ యొక్క పూర్తి వివరాలను ఈ యొక్క భాగము తెలియచేయడం లేదు. The purpose of this parable, our Lord said, was to illustrate the matter of forgiveness. ఈ ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటి అంటే పాప క్షమాపణ అనే ఉపమానమును గురించిన సంగతిని మాత్రమే తెలియచేయడానికి. The forgiveness between the believers. విశ్వాసుల మధ్య క్షమాపణ. Then thereafter we see him, the second servant. ఆ తదుపరి రెండవ దాసుని మనం చూస్తాం. Here the first servant, he is a creditor now. ఇప్పుడు ఈ మొదటి దాసుడు అప్పిచ్చిన వాడు. So what happens next it seems inconceivable. తదుపరి ఏం జరిగింది దాన్ని అసలు మనము కనీసం వినడానికి కూడా అంత మంచిగా అనిపించడంలా. And until we realize that we also were like this only. ఈ విషయాన్ని మనం చదివినప్పుడు మనం కూడా ఇలాగే అని మనం గుర్తిస్తాం. We know the incident what happened to David when he committed the sin. దావీదు పాపం చేసినప్పుడు ఏం జరిగిందో మనకి ఆ సందర్భం బాగా తెలుసు. When Nathan confronted him, David asked, who is that person? నాతాను వచ్చి దావీదును ఎదుర్కొని తాను ఉపమాన రీతిగా ఆ పాపమును చెప్పినప్పుడు దావీదు ఏమన్నాడు, ఆ వ్యక్తి ఎవరు అన్నాడు. Then Nathan said, that man is you yourself. అప్పుడు నాతాను అన్నాడు, ఆ వ్యక్తివి నీవే అన్నాడు. So until we realize that each one of us is guilty in various ways, some way or other, our attitude also was the same. మనము కూడా ఏదో ఒక విషయములో లోపము కలిగి ఉన్నాము అని గుర్తించేంత వరకు కూడా మన వైఖరి కూడా అలాగే ఉంటుంది. ఏదైనా పాపం గురించి చెప్తే అసలు చేసిన వాళ్ళు ఎవరంట అంటుంటాం. The second man being described as one of his fellow servants.
ఈ రెండవ దాసుడు అతని తోటి దాసుడు అని వివరించబడింది అక్కడ. He represents a fellow believer in our assembly. అతడు మన స్థానిక సంఘాల్లో ఉన్న తోటి విశ్వాసులను సూచిస్తూ ఉన్నాడు. And this is the principal teaching our Lord wants to teach. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ నియమాన్ని ఆయన బోధించాలి అనుకున్నాడు. Christians, believers should be able to forgive everyone. క్రైస్తవులు అనగా విశ్వాసులు ప్రతి చోట ప్రతి ఒక్కరిని క్షమించుకునేవారుగా ఉండాలి. But they should be specially forgiving one to another. ప్రత్యేకముగా ఒకరినొకరు క్షమించుకోవడము అనేది విశ్వాసుల మధ్య ఉండాలి. The reason is they are fellow servants of the same king. కారణం ఏంటి అంటే ఒకే రాజుకు సంబంధించిన సహదాసులు. The second servant owed him only 100 talents. రెండవ వ్యక్తి కేవలం 100 దేనారాలు మాత్రమే అప్పు ఉన్నాడు. రెండవ దాసుడు మొదటి దాసునికి 100 talents represent the wages of 100 days. ఆ మొదటి 100 దేనారాలు అనేవి 100 దినాలను సూచిస్తూ ఉన్నాయి. The debt was small in comparison to the first servant's debt. ఈ మొదటి దాసుడు రాజుకి ఇవ్వవలసిన అప్పుతో పోలిస్తే ఈ మొదటి దాసునికి రెండవ దాసుడు ఇవ్వవలసినటువంటి అప్పు చాలా తక్కువ. But still it is a real debt. అయినా అది నిజమైన అప్పే. It represents a real offense of a believer to another believer. ఒక విశ్వాసి మరొక విశ్వాసి పట్ల చేసినటువంటి నిజమైనటువంటి నేరమే. Here our Lord is not teaching that a sin committed by a believer to another believer is insignificant. ఒక విశ్వాసి విషయంలో మరొక విశ్వాసి పాపము చేస్తే అది గుర్తింపు లేనిది కాదు అని ప్రభు ఇక్కడ నేర్పించడం లేదు. But it is minute compared to the offenses every one of us committed to our Lord. అయితే మన తోటి సహోదరుల విషయంలో మనం ఏదైనా తప్పు చేస్తే మనలో ప్రతి ఒక్కరూ మన ప్రభువుకి విరోధంగా మనము తప్పు చేస్తూ ఉన్నాం. For which our Lord has completely forgiven each one of us. మన ప్రభువు పూర్తిగా మన ప్రతి ఒక్కరిని ఆయన క్షమించాడు. What the first servant should have done? ఇప్పుడు మొదటి దాసుడు ఏం చేయవలసి ఉంది? When the master forgiven him all his debt, he should have gone to the second servant and forgiven his debt. రాజు ఈ దాసుని యొక్క అప్పంతటిని క్షమించినప్పుడు ఈ దాసుడు తనకప్పు ఉన్న రెండవ దాసుని దగ్గరికి వెళ్ళి అతని అప్పును కూడా క్షమించాల్సింది. He has all legal right to claim that money which the other person is debted to him. ఇదిగో తన దగ్గర అప్పుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క సొమ్ము అంతటిని సంపాదించే హక్కు తనకుంది. But at the same time think about it, he has the legal right. అదే సమయంలో అతనికి లీగల్ రైట్ ఉంది ఇక్కడ. But there is no moral right to him. కానీ నైతికంగా మాత్రం ఎటువంటి అర్హత లేదు. So the power of the sinful flesh that remains in a transformed believer. ఒక మార్పు చెందిన విశ్వాసిలో పాపపు శక్తి అనేది నివాసం ఉంటూ ఉంటది. That seen in that first servant's attitude. ఆ మొదటి దాసుని యొక్క ప్రవర్తనలో ఆ లోపల ఉన్న పాపపు శక్తిని మనం చూస్తాం. Unfortunately, we sometimes reflect the similar arrogance. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు మనము కూడా అలాంటి స్వభావాన్నే కనపరుస్తూ ఉంటాం. We often act as if we are forgiven on the basis of our own merit. మన యొక్క అర్హత ఆధారంగానే మనము క్షమించబడ్డామని కూడా అనుకుంటూ ఉంటాం. In our life, there are certain things, certain sins we carry. Just think about it. There are many sins which are still unjudged in our flesh. మన జీవితంలో కొన్ని పాపాలను మనం మోస్తూ ఉంటాం. అయితే ఆలోచన చేయండి, మన జీవితంలో ఇంకా దేవుడు క్షమించని పాపాలు చాలా ఉన్నాయి. The unjudged sins like pride in my life. ఆ దేవుడు క్షమించని పాపాలు ఏంటి? నా జీవితంలో ఉండే గర్వం, lack sincere of repentance, సరైన మారు మనసును నేను కలిగి ఉండకపోవడం. like various ways you can think about your life. What are the unjudged sins in your life? మీ జీవితం గురించి మీరే ఆలోచన చేయండి. మీ జీవితంలో ఉన్నటువంటి ఆ సంగతులు ఏంటి? Verse 29, when we read, the second servant used the same words his creditor had used before the king. ఈ రెండవ దాసుడు మొదటి దాసుడు రాజు ఎదుట ఏ సంగతులైతే చెప్పాడో, అనగా నా ఎడల ఓర్చుకొనుము అని సాగిలపడ్డాడో అవే సంగతులు రెండవ దాసుడు మొదటి దాసునితో చెప్పాడు. Compare the verse 26 and 29. 26, 29 వచనాలు మనం చదివినప్పుడు it is the same words.
ఒకే మాట వ్రాయబడింది. So when the second servant used the same words, at least that thing should have reminded him the pardon he received from his master. ఈ రెండవ దాసుడు ఒక సంగతిని ఈ మొదటి దాసునితో చెప్పినప్పుడు కనీసం ఆ మాటను బట్టైనా ఈ మొదటి దాసుడు రాజుతో ఏం చెప్పాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉండేది. But in verse 30 we read like this, and he would not but went and cast him into prison till he should pay the debt. అయితే 30వ వచనంలో మనం చదువుతాం, వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వారిని చెరసాలలో వేయించెను. This parable is a picture of the sinful flesh that still resides in every believer. ఈ ఉపమానము అనేది ప్రతి విశ్వాసిలో ఉన్నటువంటి శరీర సంబంధమైన పాపానికి గుర్తుగా ఉంది. Paul instructed Titus in Titus chapter 3 verse 2 to 7. We are not going to read it. పౌలు తిమోతికు రాస్తూ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2 నుండి 7 వచనాల్లో He asked Titus to remind believers under his care. విశ్వాసుల పట్ల తన జాగ్రత్తను గురించి విశ్వాసులకు తెలియచేయమని పౌలు అంటూ ఉన్నాడు. Ephesians chapter 4 verse 32 we read even in the morning, and be ye kind and one to another, tender hearted, forgiving one another, even as God for Christ's sake hath forgiven you. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కూడా దేవుడు మనలను క్షమించిన ప్రకారం మనము కూడా ఒకరి ఎడల ఒకడు ఓర్పు కలిగి సహనం కలిగి దీర్ఘశాంతం కలిగి క్షమించుకోవాలి అని ప్రస్తావించాడు. And thereafter verse 31 and 34 the third stage of the forgiveness. ఆ తర్వాత 31 నుండి 34 వరకు క్షమాపణలో ఉన్న 3వ దశ. There we see him as a prisoner. ఇక్కడ అతడు చెరసాల్లో వేయబడిన ఖైదీగా మనం చూస్తాం. First he was a debtor. మొదటేమో అప్పుగా రుణస్థుడుగా ఉన్నవాడు. Then he was at the same time he was a creditor too. అదే సమయంలో అతడు అప్పు పొందవలసిన వాడు, అనగా వేరొకరు అతనికి చెల్లించవలసిన వారుగా ఉన్నారు. But his attitude towards his fellow servant made him a prisoner. అయితే అతని తోటి సేవకుని పట్ల లేక దాసుని పట్ల అతని కలిగిన వైఖరి అతనిని చెరసాల్లో వేయించింది. Christians should be deeply grieved when a fellow believer is unforgiving, because there are many things happen in the assembly because of that. ఒక తోటి విశ్వాసిని క్షమించకపోతే క్రైస్తవులు చాలా బాధపడాలి, ఎందుకంటే అతని మూలంగా సంఘములో చాలా పరిణామాలు ఎదురవుతాయి. Firstly, his hardness tends to drive the offender deeper into sin. మొట్టమొదట అతను కఠినము చేయబడిన కారణాన పాపములో మరి ఎక్కువగా కొనసాగుతాడు. Causes disagreement and division within the church. సంఘములో విభేదాలు, ఒకరినొకరు అంగీకరించకపోవడం మనం చూస్తాం. Tarnishes the testimony of the church assembly and the believer in front of the world. లోకము ఎదుట సంఘము యొక్క విశ్వాసుల యొక్క సాక్ష్యము దెబ్బతింటుంది. And it deeply grieves the Lord himself. ఇది మన ప్రభువుని కూడా చాలా దుఃఖపరుస్తుంది. So the parable gives an insight to believers' responsibility. కాబట్టి విశ్వాసుల యొక్క బాధ్యతను గురించి ఈ ఉపమానము తెలియచేస్తూ ఉంది. Not only to go through the steps of disciplining a sinning believer, కేవలం పాపం చేసిన ఆ యొక్క విశ్వాసిని క్రమశిక్షణ చేయడమే కాదు, but at the same to petition to the Lord himself to act upon it. అదే సమయంలో దాని మీద కార్యము చేయునట్లుగా ప్రభువు పట్ల వేడుకొనడం. Through spurging, through chastening the child of God. దేవుని బిడ్డను సరిచేయుట ద్వారా, క్రమశిక్షణ చేయటము ద్వారా. So sin of unforgiveness is some ways even more wicked in a believer, because he has greater motivation and power to forgive a fellow believer. తోటి విశ్వాసును క్షమించే గొప్ప లక్ష్యము గురి కలిగి ఉండాలి. అది ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. So he has the power to forgive than an unbeliever who never experienced God's forgiveness. దేవుని యొక్క క్షమాపణ పొందనటువంటి అవిశ్వాసిని కూడా క్షమించేటట్లుగా ఉండాలి. How can a person accept God's mercy for all his sin and unpayable debt and then not forgive some of his creditors and his debt? తన యొక్క రుణము క్షమించబడినప్పుడు తాను ఎలా తనకి రుణమున్న వారిని క్షమించకుండా ఉండగలడు? And in verse 34, the first portion we read like this, and his master moved with anger. 34వ వచనం ఆరంభంలో ఇలా మనం చదువుతాం, తన యజమానుడు కోపపడి. First time when the servant approached the king was moved with compassion.
ఈ దాసుడు వెళ్ళి తన యజమానిని కలిసినప్పుడు మొదటిసారి యజమానుడు ఈ దాసుని మీద కనికరపడ్డాడు. He moved with compassion and forgiveness. అతడు కనికరపడి అతన్ని క్షమించాడు. Now the man's refusal to forgive the fellow servant moved the king to anger. అయితే ఇప్పుడు ఈ దాసుడు తన తోటి దాసుడిని క్షమించడానికి ఇష్టపడలేదు కాబట్టి ఇప్పుడు దేవుడు లేక ప్రభు ఆ దాసుని మీద కోపము చూపుతూ ఉన్నాడు. Verses from 32 to 34 we read what the things happen next. 32 నుండి 34 వరకు తదుపరి ఏ సంగతులు జరిగాయో వాటిని మనం చూస్తాం. We can rephrase that passage like this. ఆ యొక్క భాగాన్ని మనం ఇలా చెప్పుకోవచ్చు. So you want to live by justice, then you shall have justice. నీవు న్యాయము కలిగి జీవించాలి అనుకుంటే న్యాయముగా ఉండాలి అని వ్రాయబడింది. So God has holy anger whenever a Christian sins. ఒక క్రైస్తవుడు పాపము చేసిన ప్రతిసారి కూడా దేవుని కోపము న్యాయమైనది, పరిశుద్ధతతో కూడినది. As chastening for the sin, the unforgiving servant. ఒక క్షమించరాని వ్యక్తిని సరిచేసినట్లుగా. Here the unforgiving servant, we read there like this, handed over to the tormentors. ఇక్కడ క్షమించరానటువంటి సేవకుణ్ణి ఎలాగూ శిక్షకు అప్పగించాడో, బాధించు వారికి అప్పగించాడో దాని గురించి మనం చదువుతాం. Note that word, he was handed over to the tormentors. ఆయన బాధించు వారికి అప్పగించబడ్డాడు. Not to the executioners. అతను తొలగించే వారికి కాదు, He handed over to the tormentors. బాధించే వారికి అప్పగించబడ్డాడు. Until he should pay all that was due unto him. ఆయన అచ్చి ఉన్నదంతయు చెల్లించునంత వరకు. So what does God want him to do? ఇక్కడ దేవుడికి ఏం చేయాలనుకుంటున్నాడు? His 10,000 talents he will never be able to repay. ఈ 10,000 తలాంతులు అతడు తన జీవితంలో ఎన్నడూ తిరిగి చెల్లించలేడు. But as a believer, he received the compassion and forgiveness from his master once. అయితే ఒక విశ్వాసిగా తను తన యజమాను నుండి క్షమాపణను కనికరాన్ని ఒకసారి పొందుకున్నాడు. Now the king put him in the hand of tormentors. ఇప్పుడు ఆ యొక్క రాజుగారి దాసుణ్ణి ఆ అధికారులకు బాధించు వారికి అప్పగించాడు. Until he had a change of heart and forgive his offending brother. తన హృదయం మారేంత వరకు, తనకు అప్పు ఉన్న సహోదరుని క్షమించేంత వరకు. That is what the king wants from him. రాజు ఆ దాసుడి నుండి అదే కోరుకుంటూ ఉన్నాడు. One British philosopher, he has said like this once. ఒక బ్రిటిష్ తత్వజ్ఞాని ఒకసారి ఇలా అన్నాడు. I'll read it for you. మీ కొరకు నేను దాన్ని చదువుతాను. He who cannot forgive others breaks the bridge over which he himself must pass. ఇతరులను క్షమించలేనటువంటి వ్యక్తి తాను దాటవలసిన వంతెనను తానే విరగగొడతాడు. I hope you understood it. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. We need to pass through that bridge, but we ourselves we break it. మనము వంతెన గుండా వెళ్ళాలి, ఆ వంతెనను మనమే విరగొడుతున్నాం. Because we are not willing to forgive our fellow brother. ఎందుకంటే మన తోటి విశ్వాసిని మనము క్షమించడానికి ఇష్టపడటం లేదు. But remember one thing, God does not chasten his children out of the hatred, but out of love. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు ద్వేషముతో తన పిల్లలను క్రమశిక్షణ చేయుడు, కానీ ప్రేమతో ఆయన చేస్తాడు. Hebrews 12:6 we read already, the Lord disciplines the one he loves and he chastens everyone who accepts as his son. హెబ్రీ పత్రిక 12:6 ఆ మాటను సారిసారి మనం చదువుకున్నాం. దేవుడు ప్రేమించు వారిని నిశ్చయంగా ఆయన శిక్షిస్తాడు, గద్దిస్తాడు, సరిచేస్తాడు. He does not chase them to drive them away, but to bring them back. వారిని తొలగించడానికి, నాశనం చేయడానికి శిక్షించడు, కానీ వారిని తిరిగి ఆయన దగ్గరకు తీసుకురావడానికి ఆయన శిక్షిస్తాడు. To himself, to his righteousness. తన దగ్గరకు అనగా తన నీతి దగ్గరకు తిరిగి రావడానికి. In the same chapter we read like this, God disciplines us for our good in order that we may share in his holiness. మనం ఆయన పరిశుద్ధతలో పాలి భాగస్థులము కావడానికి దేవుడు మనలను శిక్షిస్తాడు అనే సంగతి ఆ భాగంలో మనం చదువుతాం. And verse 11 of Hebrews chapter 12, no discipline seems pleasant at the time but painful later on, however it produces a harvest of righteousness and peace for those who have been trained by it. 12వ అధ్యాయం 11వ వచనంలో హెబ్రీ పత్రికల మాట మనం చదువుతాం. ప్రస్తుతం శిక్ష కొంత బాధ, ఇబ్బందిని కలిగిస్తుంది, కానీ తదుపరి అది మంచి ఫలాన్ని కలిగిస్తుంది అని అక్కడ చెప్పాడు. An unforgiving believer will never satisfy God
by offering his own, until he offering his own forgiveness to his fellow servant. ఒక క్షమించలేనటువంటి సహోదరుడు దేవునికి తన ఎటువంటి అర్పణ కూడా సరైన విధానములో అర్పించలేడు. So believers experience two kinds of forgiveness. విశ్వాసులు రెండు రకాలైన క్షమాపణను అనుభవిస్తారు. First is once for all, all our sins are forgiven by the Lord. ఒక్కసారే క్షమించబడడం అనగా మన పాపమంతటిని యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే క్షమించారు. Our past, present and future, everything judicially forgiven and totally and eternally. మన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో పాపమంతటిని కూడా దేవుడు నిత్యత్వముగా ఆయన క్షమించి వేశాడు. What we need God's daily forgiveness and cleansing. అయితే మనకి ఏది అక్కరగా ఉంది అంటే That is అనుదినం దేవుడు మనల్ని క్షమించడం, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం అక్కరగా ఉంది. That is the second kind of forgiveness. ఇది రెండవ రకమైనటువంటి క్షమాపణ. That forgiveness is not to preserve our salvation. ఆ క్షమాపణ మన రక్షణను కాపాడుకోవడానికి కాదు, but to restore our broken relationship with the Lord. అయితే దేవునితో మనము పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి సంపాదించుకోవడానికి. That very thought was with our Lord when he was given the two aspects of forgiveness, when our Lord washed the disciples' feet. క్షమాపణను గురించి రెండు రకాలైన అభిప్రాయాలు మన ప్రభు చెప్పినప్పుడు అది తన మనసులో ఉంది, అందుకనే శిష్యుల పాదాలు ఆయన కడిగాడు. So when Christians refuse to forgive fellow Christians, they cut themselves off from God's relational forgiveness. ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుని క్షమించకపోతే అతడు దేవుని నుండి సంబంధాన్ని కోల్పోతూ ఉన్నాడు. They also forfeit the inner peace. వారు హృదయంలో సమాధానాన్ని కూడా అనుభవించలేరు. They forfeit the power inside. అంతరంగంలో దేవుని శక్తిని కూడా అనుభవించలేరు. The power and depth of spiritual life. ఆధ్యాత్మిక జీవితంలో ఆ శక్తిని, ఆ యొక్క ఆత్మీయతను వారు కలిగి ఉండలేరు. That only close communion with the Lord can produce it. అది ఎప్పుడు కలుగుతుంది అంటే దేవునితో వారు కలిగిన అన్యోన్యమైన సహవాసము ద్వారానే వారు అనుభవిస్తారు. So in genuine forgiveness is from your heart. కాబట్టి హృదయపూర్వకంగా క్షమించడము అనేది హృదయములో నుండి జరగాలి. That sees the offending brother as he was before he sinned. ఒక తప్పు చేసిన సహోదరుణ్ణి ఎలా చూడాలి అంటే తాను తప్పు చేయకముందు ఎలాగూ చూచేవారమో తప్పు చేసిన తర్వాత కూడా అలాగే చూడాలి. So this forgiveness, the heart forgiveness, is not possible for the believer in his own power. హృదయపూర్వకంగా క్షమించడము అనేది ఒక విశ్వాసికి తన సొంత శక్తి ద్వారా సాధ్యం కాదు. Genuine forgiveness is not natural for us. సహజంగా క్షమించడము అనేది మనకు అంత సహజమైనది కాదు. యథార్థంగా క్షమించడం అంత సహజమైనది కాదు. But it is a supernatural. కానీ అది అసాధారణమైనది. That is possible only by the indwelling spirit within us. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన అంతరంగంలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముని ద్వారానే సాధ్యమవుతుంది. So I want to close the message by now. ఇక్కడ ఈ వర్తమానాన్ని నేను ముగించాలనుకుంటున్నాను. I want to ask you, are you a prisoner now? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నువ్వు ఒక ఖైదీగా ఉన్నావా? Are you still a prisoner? You are not able to forgive your fellow believer. నీవు ఇంకా ఖైదీగానే ఉండి నీ తోటి విశ్వాసిని క్షమించలేకపోతున్నావా? Because of that you don't have that inner peace within you. దానికి కారణం చేత నీ అంతరంగంలో నీవు సమాధానాన్ని కలిగి లేవు. You don't have that power and depth of spiritual life within you. నీ జీవితంలో నీవు కలిగిన ఆత్మీయ జీవితం యొక్క శక్తి సామర్థ్యాలు నీకు లేవు. Are you a prisoner? నీవు ఒక ఖైదీగా ఉన్నావా? You may have many creditors for you. నీవు చాలా మందికి అప్పుగా డబ్బు ఇచ్చి ఉండొచ్చు. But remember, you were a debtor one time. అయితే నువ్వు గుర్తుపెట్టుకో, ఒకానొక సమయంలో నువ్వు కూడా అప్పు ఉన్నావు. God forgive that all debt from you and he made you free. నీవు కలిగిన అప్పంతటిని దేవుడు క్షమించి ఆయన నిన్ను స్వతంత్రుడిగా చేశాడు. So we need to forgive one another. అందుచేత మనం ఒకరినొకరు క్షమించాలి. We are all from different places, different culture, different languages or different color, whatever it may be. బహుశా మనమందరం వివిధ రకాలైన భాషలకు, ప్రాంతాలకు, అలాగే వివిధ రకాలైన పద్ధతులకు సంబంధించిన వారం కాబోలు. But we need to learn forgive each other. అయితే ఒకరినొకరు క్షమించుకోవడం మనం ఇక్కడ నేర్చుకోవాలి. We need to consider my fellow brother is better than me. నా తోటి సహోదరుడు నాకంటే ఉన్నతమైన వాడు అని మనం భావించాలి. We are not competitors. మనం ఎవరితో పోటీ పడే వారం కాదు మనం. But we are companions. కానీ మనం తోటి వారం, సహకారులం. We are one in Christ. మనం క్రీస్తులో ఏకముగా ఉన్నాం. So
with one small story which comes to my mind is about the Welsh revival which happened in the beginning of 20th century. 20వ శతాబ్దంలో ఆరంభమైన ఒక ఉజ్జీవాన్ని గురించి నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. It is happened in 1904. 1904 సంవత్సరంలో ఇది జరిగింది. There was a person called Evan Roberts. ఈవెన్ రాబర్ట్ అనే పిలువబడే ఒక వ్యక్తి ఉన్నాడు. He was a coal miner. అతడు ఒక కోల్ మైనర్ గా పనిచేస్తూ ఉండేవాడు. And he attended a gospel meeting conducted by Seth Joshua. షేత్ జోషువా అనే ఒక వ్యక్తి ద్వారా ఏర్పాటు చేయబడిన సువార్త కూడికకు ఆ వ్యక్తి హాజరయ్యాడు. At the close of the meeting, that dear brother prayed, Lord, bend us. Bend it. ఓకే. అక్కడ ఆ కూడిక యొక్క ముగింపులో ఆ సహోదరుడు ఇలా ప్రార్థన చేశాడు, ప్రభువా మమ్మును వంచు అన్నాడు. This Robert moved in that meeting in the spirit. ఈ రాబర్ట్ గారు ఆత్మ చేత ఆ మీటింగ్ లో కదిలించబడ్డాడు. And he bent on his knees. వెంటనే అతడు తన మోకాళ్ళ మీద వంగిపోయాడు. And he prayed to the Lord, Lord, you bend me. ప్రభువుకి ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను వంచయ్యా, నన్ను వంచయ్యా. The Joshua said, prayed, Lord, bend us. అతనేమన్నాడు, ప్రభువా మమ్మును వంచు అని ప్రార్థన చేశాడు. But he taken it as himself, Lord, you bend me. ఈ రాబర్ట్ మాత్రం అది తనకు తానే తీసుకొని, ప్రభువా నన్ను వంచు అని అడిగాడు. That prayer from Robert, it moved the whole Wales. ఆ రాబర్ట్ గారు చేసినటువంటి ఆ ప్రార్థన ఆ మార్గమంతటిని అది కదిలించింది. That all Wales nation moved with that prayer, and everybody's prayer became the same thing, Lord, bend me. అక్కడున్న ప్రజలందరినీ కూడా ఆ ప్రార్థన కదిలించింది. ఇక ప్రతి ఒక్కరు ఇలా ప్రార్థన చేయడం ప్రారంభించారు, ప్రభువా నన్ను వంచయ్యా. That brought revival in Welsh. అది గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చింది. This is what we also needed now. ఇప్పుడు మనం కూడా అదే చెయ్యాలి, అదే అక్కరగా ఉంది. Are you willing to bend yourself? నిన్ను నీవు తగ్గించుకోవడానికి, వంగడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? Are you willing to humble yourself? నిన్ను నీవు తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నావా? Your humility, that will make you great. ఇదిగో నిన్ను గొప్పగా చేసేది నీవు కలిగిన దీనత్వమే. Remember that we are one in Christ. మనం క్రీస్తులో ఏకమై ఉన్నాము అనే సంగతి గుర్తుపెట్టుకుందాం. We may be different. Okay, let there be Jews or Gentiles, whatever it is, whatever the languages, color, but remember that we are one in Christ. బహుశా మనం ఎవరుమైనా కావచ్చు, యూదులం కావచ్చు, అన్యులం కావచ్చు, లేకపోతే రంగులో వ్యత్యాసం ఉండొచ్చు, కానీ మనమందరం క్రీస్తులో ఏకమై ఉన్నాం. You cannot keep the grudge in your heart against your fellow believer. నీ తోటి విశ్వాసి విషయమై నీ హృదయంలో నువ్వు ద్వేషాన్ని ఉంచుకోలేవు. You need to have that heart of forgiveness. అలాంటి క్షమించే హృదయాన్ని నీవు కలిగి ఉండాలి. Otherwise you are breaking the bridge you need to pass through. అలా కాకపోతే నీవు దాటవలసిన వంతెన నీవే విరగగొడుతూ ఉన్నావు. In the coming days, we may, with all unity of spirit, we may work together for the glory of my master. రానున్న దినాల్లో మన యజమాని యొక్క మహిమ కొరకై మనమందరము కలిసి పని చేయడానికి ప్రభు Thank you for సహాయం listening. May God bless you all. ఆలకించిన మీ అందరికి కూడా వందనాలు. ప్రభు మిమ్మును దీవించును గాక. దయల తండ్రి, చెప్పిన మాటలు మా జీవితాల్లో ఆచరించడానికి సహాయం చేయమని, మాట్లాడవలసిన మీ దాసులను బలపరిచి ఉపయోగించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవనామానికి మహిమ.